ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ వేడెక్కింది. పటాన్చెరు నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జీలు కాటా శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీట్ తో రాజకీయం కాకరేపుతుంది. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. నిన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలకు కౌంటర్ గా మీడియా సమావేశం ఏర్పాటు చేసి బహిరంగ సవాల్ విసిరారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, నీవు మనిషివా పుట్టుక పుడితే నా సవాల్ స్వీకరించు. రేపు 11 గంటలకి తడి బట్టలతో బేరంగూడ శివాలయం ఎక్కుదాం రా అన్నారు. ఒక్క గజం స్థలం కబ్జా చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు కదా, ఆధారాలతో సహా చూపెడుతున్న దమ్ముంటేరా అని సవాల్ స్వీకరించాలని సూచించారు. నీవు నిన్న మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలకు సవాలుగా ప్రతి అంశాన్ని ఆధారాలతో సహా బయట పెడతాను. తడి బట్టలతో గుడికి రా, చూసుకుందాం రా అన్నారు. నిన్న ఎమ్మెల్యే మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలు ఉత్తా ఫేక్ మాటలని, హరీష్ రావు స్క్రిప్ట్ ఇస్తే అది ఎమ్మెల్యే చదువుతాడు, హరీష్ రావుపై మాట్లాడే స్థాయి కాదన్న మాటలకు కౌంటర్ ఇచ్చారు. ఆ గుడ్డకు రేపు మరి సీనన్న గారు మరి ఆరోపణలు ఏదైతే చేసిరో దానికి రావడం జరుగుతుంది. కాబట్టి మరి యొక్క ఆరోపణల మీద ఆయన గుళ్ళోకి వచ్చి తడి బట్టలతోటి మరి రావడం జరుగుతుంది. మరి అందుకు మరి ప్రతి ఒక్కరు వాడికి వచ్చి ఆయన నిరూపిస్తుంది. కాబట్టి మరి పురాతనమైన దేవస్థానం, ఎంతో పెద్ద దేవస్థానం, దానికి చైర్మన్గా నేనున్నాను. మరి ఈ యొక్క శ్రీనివాస్ గౌడ్ సీనన్న నెంబడి నేను 25 సంవత్సరాల నుంచి ఆయన నెంబడి ఉంటున్నాము. మా అమీన్పూర్ మున్సిపాలిటీలో మాతో పాటు ఉన్నోళ్ళందరూ వెళ్ళిపోయారు. కానీ ఆయన నెంబడి ఉన్నోని నేను ఒక్కనే సీనియర్ని. నేనున్న 25 సంవత్సరాల నుంచి ఉన్నా కాబట్టి, నేను కార్యకర్తగా ఆయన నెంబడి ఉంటున్నా కాబట్టి, నువ్వు మెయిన్ క్యాండిడేట్, నువ్వు ఆ రోజు నుంచి ఉన్నావు అని చెప్పి నాకు పిలిచాను. ఈ యొక్క దేవస్థానం చైర్మన్ చేసిండు. అంతేగాని ఆయన పైసలకు ఆశించే వ్యక్తి కాదు. నేను ఆయన సర్పంచ్ ఉన్నప్పుడు వార్డు మెంబర్ ఉన్నా, అలా ఆయన సర్పంచ్ ఉన్నప్పటి నుంచి మళ్ళీ ఎమ్మెల్యేగా 2 సార్లు పోటీ చేసిన ఆయన ఎంబడి ఉండి మేము కార్యకర్తగా పనిచేస్తున్నాం. కాబట్టి కార్యకర్త అనేటోని లీడర్ చేయాలంట అని చెప్పేసి ఆయన మమ్మల్ని ఈరోజు ఈ యొక్క చైర్మన్ సెలెక్ట్ చేసిండు. అంతేగాని తప్ప పైసలకు లొంగే వ్యక్తి కాదు శ్రీనివాస్ గౌడ్. ఈ ఆరోపణలను మేము ఖండిస్తున్నాం. ఇది ఇలాంటి ఆరోపణల వల్ల శ్రీనివాస్ గౌడ్ అదే మా భ్రమరాంబిక దేవస్థానానికి పచ్చి బట్టలతో వస్తానంటుండు. ఆయన కూడా రావాల్సిందిగా నేను కూడా విన్నపం చేస్తున్నాను. అన్న అందరికీ నమస్కారం. నా పేరు శివానందం, గ్రామం నందిగామ. నేను గత 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ వివిధ కార్యకర్తగా ఉండి వివిధ శాఖలలో పనిచేసిన. నాది ఎస్సీ సామాజిక వర్గం. నేను 2013 నుంచి 18 దాకా కూడా సర్పంచ్గా చేసిన. 2006లో ఎంపీటీసీ గెలవడ్డా. 2000 కూడా 18లో కూడా సర్పంచ్గా మా మిస్సెస్ని పెడితే కొద్ది మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. నేను ఓడిపోయిన గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి వివిధ రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టి పార్టీలో కలవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఒత్తిళ్లు చేసినా పార్టీ జెండా వదలకుండా పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పక్షాన ఈరోజు వరకు కూడా నేను కాంగ్రెస్ పార్టీకి పనిచేసుకుంటూ వచ్చిద్దా. నేను సర్పంచ్ ఉన్న టైం లోపలనే మన ఎవరైతే కాటా సీనన్న మన పడంచేరు కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ ఉన్నాడో, ఆ రోజు నేను సర్పంచ్ను 2013లో నేను సర్పంచ్గా ఉన్నప్పుడు ఆయన కూడా సీనన్న కూడా సర్పంచ్గా ఉండే. ఆయన సర్పంచి ఇప్పుడు మెదక్ జిల్లాలోనే మెదక్ జిల్లాలుగా స్టేట్లోనే అత్యధిక మెజార్టీతో గెలిచి ఆయన యొక్క సేవా కార్యక్రమాలు కానీ, ఆ చిన్న సమయం లోపలనే సేవా కార్యక్రమాలు కానీ, వివిధ రకాల ఆయన యాక్టివిటీస్ చూసి నేను దానికి ఆకర్షితునయ్యి ఆయనతో పాటు నేను సర్పంచ్గా ఉండి ఆయన ఎంబడి ఆ రోజు నుంచి కూడా నేను ఫ్రెండ్షిప్ చేయడం జరిగింది. ఆయన కూడా కాంగ్రెస్లో ఉండే, నేను కాంగ్రెస్లో ఉన్నా. ఆ ఫ్రెండ్షిప్తోనే ఈరోజు వరకు కూడా ఆయనతో వెంట మేము సోబత్తో ఉన్నాము. ఏ పార్టీ పరంగా కానీ దేనిలో అయినా కలిసి పనిచేసినాము. ఆ చనువుతోనే ఈరోజు వరకు నేను మొన్న మార్కెట్ కమిటీ ఎస్సీ రిజర్వ్ కావడంతో నాకు మా మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్ అన్న సజెషన్ తీసుకొని, అన్న ఎస్సీ అయింది మనకు గత 10 సంవత్సరాల నుంచి నానా రకాలుగా మార్కెట్లో కొన్ని కుంభకోణాలు అయినాయని మనకు వినికిడి వచ్చింది. దాన్ని కొంచెం గాడిలో పెట్టాలంటే ఏదైనా విధంగా మనము మార్కెట్ కమిటీని మనము అనుకూలంగా చేసుకోవాలని చెప్పేసి మన సుధాకర్ ద్వారా సీనన్న దగ్గర తీసుకపోతే, మీరు ఎవరైతే మీరు ఇంట్రెస్ట్ ఉన్నారో వారందరినీ కూడా మీరు, ఎందుకంటే నామినేటెడ్ పోస్టు నేను ఒక్కరిని సెలెక్ట్ చేస్తే కాదు, మన కాన్స్టిట్యూన్సీలో పనిచేసిన వాళ్ళు ప్రతి ఒక్క కార్యకర్త నుంచి పెద్ద లీడర్ల వరకు కూడా అందరి అభిప్రాయ సేకరణ చేసి ఈ మార్కెట్ కమిటీ నియమిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఓన్లీ నామినేటెడే నేను చెప్తే అయిపోతుంది అంటే అది పద్ధతిగా ఉండదు.
రేపు పొద్దుగాల తప్పుడు సంకేతం వస్తానే ఉద్దేశంతో ఆ రోజు సోలకపల్లి దగ్గర ఒక ఫామ్ హౌస్ ఉంటుంది. ఫామ్ హౌస్లో ముఖ్య నాయకులతోని ఒక ఇంచుమించు 200 నుంచి 300 సభ్యులతోని అభిప్రాయ సేకరణ చేయడం జరిగింది. అక్కడ మేము ఎస్సీ కమ్యూనిటీలో పడంచెరువులు ఉన్న సామన్న, నేను, మన ఉస్మాన్ నగర్ శ్యామరావు ముగ్గురం కూడా పోటీలో నిలవడం జరిగింది. మేము శ్యామన్నని కన్విన్స్ చేసినాం, అన్న కొంచెం మేము ఎందుకంటే ఇప్పుడు పార్టీకి కొంచెం ఉన్న సిచ్యువేషన్లో కొంచెం దాన్ని అన్న రకరకాల ఇబ్బందులు జరిగినాయి, దాన్ని ఏదైనా కొంచెం సరి చేయాలంటే కొంచెం మీకు ఆలోచన చేయన్నా, నీ మా ఎంబడి ఉండు, నీ సలహాలు సూచనలు తీసుకుంటాము, నీ ద్వారా ఏది చేయాలన్నా నీ ద్వారానే చేస్తాము, మాకు సహకరించంటే సామాన్య స్వచ్ఛందంగా తమ్ముడు నువ్వు యాక్టివ్ ఉన్నావు, ఆ రోజు కూడా చూసినావు, ఎందుకంటే నేను గత 10 సంవత్సరాల నుంచి చూసిన ఏ ప్రోగ్రాంలో అయినా కానీ నువ్వు ఉండి కాంగ్రెస్ పరంగా నువ్వు కొట్లాడుతున్నావు, చేస్తున్నావు, గట్టిగా పార్టీ పరంగా నిలబడ్డావు, నువ్వు ఉండుతామి, నాకు ఎలాంటి ఇబ్బంది లేని చెప్పి నన్ను ఆయన ప్రోత్సహించి నీ ఉండు తమ్ముడు అని చెప్పడం జరిగింది. తర్వాత ఉస్మాన్ నగర్ శ్యామన్నకు నాకు ఇద్దరు కూడా పోటీ జరగడం జరిగింది. అప్పుడు ఏంటంటే అందరి సమక్షం లోపల నువ్వు నేను అంటే బాగోదు, ఎందుకంటే ఆయన పార్టీకి పనిచేసిండు, నువ్వు పార్టీకి పనిచేసినావు, ఎవరైనా నాకు సమానమే, అందుకే మీరిద్దరు అలా ఉండండి, కానీ ఇక్కడ ఉన్న అందరి యొక్క పెద్ద మనుషుల యొక్క అభిప్రాయ సేకరణ చేసి ఎవరైతే వాళ్ళకు మంచి వ్యక్తి ఉంటారో వారిని చేస్తే బాగుంటుంది, అందరి లోపల తేడా ఉండదనే ఉద్దేశంతో అభిప్రాయ సేకరణ చేస్తే పెద్ద మనుషులందరూ కూడా కొంచెం నాకు ఎక్కువ మొత్తం చెప్పిరని చెప్పేసి నేనైతే అందులో పోలేను, శ్యామన్న పోలేడు, శ్యామరావు అన్న పోలేడు, ముగ్గురం అలాగున్నాం. ఎవరైతే అభిప్రాయం చేస్తారో సపరేట్ రూమ్లో తీసుకుపోయి ఒక్కొక్కరు అభిప్రాయం తీసుకొని వాళ్ళు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది. చేసుకొని ఆ విధంగా ఆ రోజు బలపరిచి డైరెక్టర్లను కూడా, ఎందుకంటే ఎన్ని మున్సిపాలిటీలు కాన్స్టిట్యూన్సీలు ఎంతమంది ఉన్నాయో మున్సిపాలిటీలు కానీ మండలు కానీ ప్రతి గ్రామం నుంచి కూడా అభిప్రాయ సేకరణ చేసుడు, అదేవిధంగా ఈ డైరెక్టర్లు కూడా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి మండలానికి 2 చొప్పున మేము గెలిచినాక ప్రపోజల్ చేసి మన దామోదర్ రాజనరసింహ దగ్గరికి పోతే సరే సంతోషం మంచిదే అని చెప్పేసి నాకు ఆయన దామోదర్ రాజనరసింహ గారు ప్రపోజల్ చేసి అప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండా సురేఖ గారు ఉండే ఆమె దగ్గరికి ప్రపోజల్ పంపించడం జరిగింది. ఆమె కూడా ఓకే అని చెప్పేసి యాక్సెప్ట్ చేసింది. అదే టైం లోపల ఇప్పుడు ఈ సిస్టమ్ ప్రకారము ఈ యొక్క మార్కెట్ కమిటీ సెలక్షన్ అయింది. ఇక్కడ డబ్బుల పంచాయతీ కానీ వేరే విధంగా కానీ ఎక్కడ రాలేదు, డబ్బులు ఎవరికి ఇచ్చింది లేదు, చేసింది లేదు. ఎవరైతే ముఖ్య కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ అభిప్రాయ సేకరణ ప్రకారం సీనన్న మనం ప్రపోజల్ చేసి దామోదర్ నరసింహ ద్వారా కొండ సురేఖకు ప్రపోజల్ పంపించారని నేను ముద్ద చెప్తున్నా. డబ్బుల విషయంలో కానీ డబ్బులు కానీ ఎవరికి కూడా ₹1 నేను ఇవ్వలేను, ఎవరిచ్చిర్రో ఆయనకే తెలిసిండ్రు. ఎందుకంటే కొంతమంది అక్కడ కూర్చొని మాట్లాడిరు, ఎవరైనా హరీష్ రావు అన్న కానీ మైపాల్ అన్న కానీ వాళ్ళు చిల్లర మాటలు మాట్లాడరు, ఏదైనా ఎవిడెన్స్ ఉంటేనే ప్రూఫ్ ఉంటేనే వాళ్ళు మాట్లాడతారు అని చెప్పేసి కొందరు వ్యక్తులు అక్కడ తెలియడం జరిగింది. నేను 40 లక్షలు ఇచ్చినట్టుగా ఎక్కడైతే ఎవరి ప్రూఫ్ ఉన్నదో ఎవరి ఆధ్వర్యం ఇచ్చినని చెప్పేసి నీకు ఎవిడెన్స్ ఉన్న కార్యకర్తలు చెప్పిరన్నావు కదా, ఆ కార్యకర్త ఎవరో తీసుకొని రేపు ఏదైతే మన సీనన్న బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి టెంపుల్కు ఆయన రావడం పచ్చి బట్టలు వేసుకొని ఏ విధంగా అయితే వస్తా అని చెప్పిండో నేను కూడా స్వీకరిస్తా ఉన్నా. నేను కూడా అక్కడికి నేను పడి బట్టలతో ఆ మల్లన్న గుడికి వస్తా, బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామికి ఎవరైతే నా కార్యకర్తలు కానీ నాకు ఎవరైతే చెప్పిరో వాళ్ళని తీసుకొని కూడా ఎవిడెన్స్ తీసుకొని వచ్చిస్తే దానికి నేను ఆ సవాల్ నేను కూడా కట్టుబడి ఉన్నా. ఎందుకంటే బట్టగాల్చి మీదేసి ఒకరి మీద నింద పెట్టడం పద్ధతి కాదు. సీనన్న అంటే ఒక బ్రాండు, సీనన్న అంటే ఆయన చిన్న ఏజ్లో ఏ పదవి లేకపోయినా ఎలాంటి అవకాశాలు రాకపోయినా ఇన్ని 10 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నట్టే ఆశామాష ముచ్చట కాదు. నువ్వు ఎందుకంటే రకరకాల హోదాల నుండి కొట్లాడుతున్నావు, డబ్బుతో కొట్లాడుతున్నావు. ఆయన ఏం లేకపోయినా ఎంతమంది జనాలు ఆయన ఎంబడి ఉండి ఇలా నిజాయితీగా ఉన్నారంటే ఆయన ఒక మంచితనం చూసి ఆయన చేసే కార్యక్రమాలు చూసి ఇట్లా చిల్లర ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఇచ్చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్, బ్లాక్ ప్రెసిడెంట్, మండల ప్రెసిడెంట్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మరి నిన్న ఏదైతే ఎమ్మెల్యే గారు చేసినటువంటి దేవాలయ చైర్మన్ల కోసం మరి డబ్బులు తీసుకొని మరి కాటా శ్రీనివాస్ గౌడ్ చైర్మన్ వేయడం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఇందాక ఉమర్ అన్న 2 నిమిషాలు నువ్వు 31 గ్రామాలు ఊరికిద్దరు చొప్పున ఏకంగా దోమర్లో కూర్చునిపెట్టి ఆఫీస్లో కూర్చునిపెట్టి ఊరికొక మా ఇన్ఛార్జ్ గారు ఏంటంటే ఒకరి మీదే కాదు ఊరికొక 2 అభిప్రాయం తీసుకొని మరి చైర్మన్ ప్రకటించమని చెప్పేసి అన్నాడు. మరి 31 గ్రామాలలో 30 గ్రామాలు ఏకగ్రీవంగా మరి నాకు ఊరు 2 చొప్పున తీర్మానం చేసి మరి నాకు చైర్మన్గా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనము ఈరోజు మీరు చూస్తున్నారు, మరి మా ఇన్ఛార్జ్ గారు ఒకటే చెప్పిండు, మరి గుడి బయట రాజకీయాలు ఉండాలన్నా
గుడి లోపల రాజకీయాలు ఉండొద్దు, మరి అందరినీ అన్ని పార్టీలను కలుపుకొని నువ్వు దేవస్థానం డెవలప్ చేయమని చెప్పేసి అన్నారు. మరి నేను గిట మీరు మీడియా మిత్రులు చూస్తున్నారు, మరి నేను గిట ప్రతి ఒక్క గుడికాడికి వచ్చిన బీఆర్ఎస్లు కానీ బీజేపీలు కానీ ఎవరు వచ్చినా వాళ్ళకి పార్టీలకు అతీతంగా నా ఒక చైర్మన్ బాధ్యతగా వాళ్ళకి ప్రోటోకాల్ ఏ విధంగా ఇవ్వాలో ఆ విధంగా మరి దేవాలయం తీసుకొని ముందుకు తీసుకొని పోతున్నా. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి మరి ఒక సంకల్పం పెట్టుకున్న సీనన్న అని చెప్తే గో ఎయిట్ నువ్వు ఏమన్నా చేసుకో, ఏ పార్టీతో సంబంధం లేదు, నువ్వు గుడిగా డెవలప్ చేసుకో అని చెప్పేసి మరి ఇన్ఛార్జ్ కాడా సీనన్న గారు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా మరి 2 నిమిషాలు మాట్లాడుతున్నాను, 2 నిమిషాలు. మరి 2014 అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత మరి పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీని నడిపే వ్యక్తి ఎవరూ లేరు. మరి ఆ 2016లో మరి సీనన్న నేను ఉన్నా అని చెప్పేసి మరి పార్టీ కార్యకర్తలందరూ తీసుకొచ్చి మరి 2016 నుంచి 2026 ఇప్పటివరకు ఇట ఓడిపోయినా సరే 2 సార్లు మరి ఆ నాయకుడు వెంబడే మేము నమ్మి ఉన్నాం కాబట్టి మరి మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటుండు. మరి కాటా సీనన్న ఎటువంటి ఒక రూపాయి తీసుకునే వ్యక్తి కాదు. ఆయన మీద లేనిపోని అబాండ చేయడం సరైన పద్ధతి కాదని దీని మీడియా మిత్రుల ద్వారా పూర్తిగా ఖండిస్తున్నాం. అందరికీ నమస్కారం. మా పత్రికా సోదరులందరికీ కూడా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా, మా అన్నలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు, మరి నిన్న ఏదైతే ఎమ్మెల్యే గారు పెట్టినటువంటి ప్రెస్ మీటు, మరి ఆ ప్రెస్ మీట్లో పసలేని ప్రెస్ మీట్ అది, ఆధారాలు చూపలేనటువంటి అసమ్మతి ఎమ్మెల్యే గారు కేవలం తిట్టడానికే పెట్టుకున్నట్టు కనబడేటువంటి ప్రెస్ మీట్ అది. నేను చేసినటువంటి ఆరోపణల మీద ఎక్కడ కూడా ఏ ఒక్క ఆధారం కూడా చూపించలేనటువంటి పరిస్థితి నేను గాలిలో పేపర్ చూపించడం తప్ప ఎక్కడ కూడా మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఎక్కడ కూడా ఆధారాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. మరి నేను మాట్లాడుతూ మరి స్థాయి గురించి మాట్లాడారు. ఏం స్థాయి కావాలి మీకు? ఏం స్థాయి కావాలని అడుగుతాను నేను. ఈరోజు హరీష్ రావు గారు ఈ రాజకీయాలన్నీ చేసేది కూడా హరీష్ రావు గారే. హరీష్ రావు గారు స్క్రిప్ట్ ఇవ్వడము, ఆ స్క్రిప్ట్ పరంగా చదవడం. నేనేమని చెప్పినా, హరీష్ రావు గారు ఇలాంటి దొంగల గురించి మాట్లాడకండి, ఇలాంటి వాళ్ళ గురించి వకాలత్ పుచ్చుకోవద్దు, పవిత్రమైన దేవాలయం లాంటి అసెంబ్లీలలో మరి ఇలాంటి దొంగల గురించి, ఇలాంటి కబ్జాకోర్ల గురించి మాట్లాడడం సిగ్గుచేటు మీకు ఇది అని చెప్పిన. ఎందుకంటే ఉద్యమకారుల గురించి మాట్లాడితే బాగుండేది. ఈరోజు లాఠీ దెబ్బల గురించి తిన్నటువంటి ఉద్యమకారుల గురించి మాట్లాడితే బాగుండేది. ఈరోజు జైలుకు వేసిన వాళ్ళ గురించి మాట్లాడితే బాగుండేది. కానీ ఈరోజు నై తెలంగాణ అన్నోళ్ళని ఆ రోజు తెలంగాణ జై తెలంగాణలో లాఠీచార్జ్ చేపించిన వాళ్ళ గురించి మీరు మాట్లాడడం మీకు సిగ్గు చేయటం అని చెప్పిన. అది తప్ప దానికి స్థాయి కావాలన్నా? ఏం స్థాయి కావాలన్నా? బొచ్చుల స్థాయి కావాలి. మీకు ఏం స్థాయి కావాలి? నా రాజకీయ కుటుంబము, నా చరిత్ర సుదీర్ఘ 50 సంవత్సరాల రాజకీయ కుటుంబం చరిత్ర నాది. ఈ ప్రాంతంలో అనేక మంది వేలాది పేదలకి ఇల్లిచ్చి గూడిచ్చి వాళ్ళకి అండగా నిలబడి సొంత ఆస్తులు అమ్ముకొని ఈరోజు పేదల గురించి అండగా నిలబడి రాజకీయం చేసినటువంటి కుటుంబం ఈ కుటుంబం. ఈ కుటుంబం పేరు మీద అనేక కాలనీలు ఉన్నాయి. ఈరోజు లింగమాయ కాలనీ కావచ్చు, మా పెద్ద అయినది. ఈరోజు దర్శన్ నగర్ కావచ్చు, మా నాయనది. టైలర్ కాలనీ కావచ్చు, స్పీకర్ సెక్షన్ కాలనీలు కావచ్చు. ఇవన్నీ కూడా మా తండ్రులు, మా పెద్ద అయినలు ఈ ప్రాంత పేదోళ్ళకి వాళ్ళకు నీడలిచ్చి గూడలిచ్చి వాళ్ళకి అండగా నిలబడినటువంటి చరిత్ర ఇది. ఈరోజు మీకు తెలుసా కాటా కుటుంబం చరిత్ర తెలుసా? సుదీర్ఘంగా 50 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ కుటుంబంలో చిన్న మచ్చ లేకుండా కొనసాగుతున్నటువంటి ఈ ప్రాంతంలో ఈ కుటుంబాన్ని ఇష్టానుసారంగా అవలీలగా మాట్లాడతారా? ఈరోజు
మాజీ ముఖ్యమంత్రి గారు, ఆ పెద్ద మనిషి కేసీఆర్ గారు, మీకు తెలియకపోతే కేసీఆర్ గారిని పోయి అడగండి మీ మామగారిని. వారు మా ఇంటికి వచ్చి మా తండ్రికి స్నేహితుడిగా ఆ రోజులలోనే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు మా ఇంట్లో వచ్చి భోజనం చేసినటువంటి చరిత్ర ఈ కుటుంబానికి చరిత్ర. తెలియకపోతే తెలుసుకోవాలి. మీరు రాజకీయాల్లో లేనప్పుడు నా కుటుంబం ఇక్కడ రాజ్యం వెళ్తూ ఉంది, అది మా చరిత్ర అని చెప్తా ఉన్నా. ఈరోజు ఈ ప్రాంతాన్ని కాపాడుకుంటా, ఈ పేద ప్రజల గురించి, ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి పేదవాడి గురించి అండగా నిలబడినటువంటి కుటుంబం ఈ కాటా కుటుంబం అని చెప్తా ఉన్నా నేను. ఈయనకేం కావాలి, ఈయనకి కూడా స్థాయి కావాలని మాట్లాడుతున్నాను. ఈయనకి కూడా ఏ స్థాయి కావాలని అడుగుతున్నాను నేను. ఈరోజు ఇదే కాటా దర్శన్ గౌడ్ నీకు ఈరోజు రాజకీయ భిక్ష పెట్టకపోతే నువ్వు ఈరోజు ఏడ తిరుగుతుంటివి అని చెప్తా ఉన్నాను నేను. ఈరోజు ఆ ఆనంద్ భవన్ హోటళ్ళ కాడ డొక్కు స్కూటర్ వేసుకొని ఆ ఇటుక బట్టిల కాడికి ఆ ఉన్నటువంటి ఇసుక ఫిల్టర్ల కాడికి తిరిగేటోని ఈరోజు నువ్వు. ఈరోజు రాజకీయ భిక్ష పెట్టింది కాటా దర్శన్ గౌడ్ కాదా అని అడుగుతా ఉన్నా. నువ్వు ఆత్మవిమర్శన చేసుకో ఒకసారి అంటున్నా. ఈరోజు అన్నం పెట్టిన సున్నం పెట్టిన నువ్వు అని చెప్పి చెప్తా ఉన్నా. ఈరోజు ఇదా నీ స్థాయి కావాలంటే ఏం కావాలి? నీ స్థాయికి నేను కూడా లక్ష గజాలు డాక్యుమెంట్ చేసుకోవాలన్నా, లేకపోతే ఎక్కడైతే శివార్లలో ఎక్సెస్ భూములు ఉంటే అవన్నీ కూడా గీతలు గీసి అమ్మాలన్నా? ఈరోజు పోచారం లాంటి గవర్నమెంట్ సర్వే నంబర్లో మళ్ళీ పక్క సర్వే నంబర్లు 64, 65 సర్వే నంబర్లు వేసి మళ్ళీ 100 ప్లాట్లు చేసి అమ్మాలన్నా? ఏం కావాలి నీ స్థాయి కావాలంటే? లేకపోతే నీ లేక పొద్దుకో పార్టీ మారాలన్నా, పూటకో మాట మాట్లాడాలన్నా? ఏం కావాలి నీ స్థాయి కావాలంటే? ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక అవగాహన ఉండాలి. ఒక ప్రతిపక్ష నాయకుడు నీ మీద ఎప్పుడైనా ఆరోపణలు చేసినప్పుడు ఆ ఆరోపణలకి నువ్వు తిప్పికొట్టాలంటే ఆధారాలు చూపించాలి. ఆధారాలు చూపించకుండా అవగాహన లేని మాటలు మాట్లాడుకుంటా, చిన్నపిల్లగాని లేక చెంగ దుంకుకుంటా, ఏదో తిట్టడానికే ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ కూడా సైట్ ర్యాక్ పెట్టాలని చెప్పి నీచమైనటువంటి దుర్మార్గమైనటువంటి నీ నీచ రాజకీయాలు నీ ప్రెస్ మీట్ కనబడుతుంది. నిన్న లాఠీ దెబ్బలు తిన్నాడు, జైల్లోకి వచ్చినాడు, ఒక్కడన్నా చూపిస్తావాడా అని అడుగుతా ఉన్నాను నేను. ఆ రోజు లాఠీ దెబ్బలు తిని జైల్లోకి వచ్చి ఉద్యమంలో పాల్గొని అనేక రకాల ఇబ్బంది పడ్డ గాలని లేడునండి పక్కన అని అడుగుతా ఉన్నాను నేను. ఆ రోజు ఉద్యమంలో పాల్గొని మళ్ళీ లాఠీ దెబ్బ తిన్నటువంటి వెంకటేశ్వర గౌడ్ జిన్నారం ఏడున్నాడు అని అడుగుతా ఉన్నాను. ఈ పక్కన కూర్చున్నాను అని అడుగుతా ఉన్నాను. ఈరోజు దొంగల బ్యాచ్ అంతా మీరు అంతా కూర్చొని ఈరోజు అడ్డంపోడు మాట్లాడితే ఈ బెదిరింపులకు భయపడతాడా కాటా శ్రీనివాస్ గౌడ్? నీది 10 సంవత్సరాలు నీదు నడిచినప్పుడే, నీ ప్రభుత్వం ఉన్నప్పుడే, నువ్వు ఇష్టానుసారంగా నన్ను బెదిరించినప్పుడే కాటా శ్రీనివాస్ గౌడ్ జనకలే, భయపడలే. కాటా శ్రీనివాస్ గౌడ్ని సర్పంచ్ గురించి మాట్లాడుతున్నావు, ఇది కూడా నేను స్పష్టంగా చెప్పాలి. పదే కాటా శ్రీనివాస్ గౌడ్ మీద ఈ సర్పంచ్ పదవి మీద తప్ప ఇంకోటి రెండో మాట దొరకనటువంటి పరిస్థితి ఈ దుర్మార్గుడికి. నువ్వు అంటున్నావు కదా సర్పంచ్ పదవి దేనికి తీసిరో కూడా నీకు అవగాహన లేదు, ఎందుకు తీపించినావో కూడా నీకు అవగాహన లేదు. నీకు కానీ మీ హరీష్ రావు కానీ. హరీష్ రావు నువ్వు ఇద్దరు కలిసి నా ఎంబడిపడి నేను రేపు పొద్దుగాల ఎమ్మెల్యే పోటీకి వస్తున్నాను తీపిలేవా? రాహుల్ గాంధీ వస్తే ఎంబడిపడి తీపిలేవా? ఒక ఐఏఎస్ కలెక్టరు నేను పోతే నా ముంగట పార్టీలో జాయిన్గా రాదు, ఎందుకు నీకు ఈ బాధ అని చెప్పి ఆ రోజు నాకు డైరెక్ట్గా నేరుగా ఒక ఐఏఎస్ కలెక్టర్ చెప్పిండు. నా పదవి పోయినా పర్వాలేదు సార్, ఎనుమ చేతో నా పదవి వదిలేస్తా, కానీ ఎక్కడ కూడా తల ఉంచానని చెప్పి నేను రిటైర్గా నా పదవి ఎనుమ చేతులు పడేసిన తప్ప నీ ఇంటికి వచ్చి నేను నా పదవి కావాలని చెప్పి ఎక్కడ కూడా తలకాయ ఉంచలే. కాటా శ్రీనివాస్ గౌడ్ పదవుల గురించి పనిచేసినోడు కాదు, తాపత్రయ పెట్టోడు కాదు. కాటా శ్రీనివాస్ గౌడ్ అధికారమా ఉన్నా లేకున్నా, పార్టీ బొడదొడుకున్నా, కష్టాలున్నా, నన్ను నడిచినా నన్ను నడవకున్నా నా కార్యకర్తలను నమ్ముకొని కడుపులో పెట్టుకొని ప్రయాణం చేసిండు 10 సంవత్సరాలు కాటా శ్రీనివాస్ గౌడ్. నీ లెక్క కాదు, అధికారం ఎక్కడుంటే అక్కడ పోయి సంపాదించిన అక్రమ ఆస్తులు సంపాదించుకోనికే, నిన్ను కాపాడుకోనికే తిరిగేటోడు కాటా శ్రీనివాస్ గౌడ్ కాదు. తీద్దామా 2014 నుంచి తీద్దామా? నీ అప్డేట్లో నీ ఆస్తులు ఎంత ఉండే, ఈరోజు 2023లో నీ ఆస్తులు ఎంత అయినా తీద్దామా? కాటా శ్రీనివాస్ గౌడ్ 2018లో కాటా శ్రీనివాస్ గౌడ్ ఆస్తులు ఎంత ఉన్నాయి, ఈరోజు 23 ఎంత ఉన్నాయి తీద్దామా? 1000 కోట్లు సంపాదించినాడు కాటా శ్రీనివాస్ గౌడ్. నా ఆస్తి ఎంత జరిగిందో తీద్దామా? నీ ఆస్తి ఎంత పెరిగిందో తీద్దామా? ఈడీ రైడ్ చేస్తే 70-80 డాక్యుమెంట్ దొరికితే దాదాపుగా అవే 10,000 నుంచి 15,000 కోట్ల రూపాయల ఆస్తులు 2 లక్షల జీతంతో సంపాదించినావా? కాయ కష్టం చేసినావు. కాటా దర్శన్ గౌడ్, కాటా కుటుంబం చరిత్ర, దానికి ఉన్నటువంటి ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరువు ప్రతిష్ట అందరికంటే ఎక్కువ నీకే తెలుసు అని చెప్తా ఉన్నా. కాటా శ్రీనివాస్ గౌడ్ కాటా కుటుంబం గురించి మాట్లాడే
అర్హత ఉందా నీకు? అన్నం పెట్టినోనికి సున్నం పెట్టే చరిత్ర నీది అంటున్నా. ఎవరికి సున్నం పెట్టలేవని అడుగుతా ఉన్నాను. నీకు 3 సార్లు బీఫామ్ ఇస్తే వాళ్ళకి సున్నం పెట్టావు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలకు వచ్చి వీళ్ళకి లాస్ట్ ఎలక్షన్ మూమెంట్లో లాస్ట్ వీళ్ళకి సున్నం పెట్టావు. మా వాళ్ళు తెలియక నమ్మిరు. నీ అవసరాలకు నువ్వు వచ్చి ఎంబడి తిరిగి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఇంటి చుట్టూ తిరిగి నువ్వు నేను వస్తా అని చెప్పి నువ్వు వచ్చి ఈరోజు ఆఖరి మూమెంటే శకుని పాత్ర పోషించి టీఆర్ఎస్ గెలిపి నీకే ఇవన్నీ కూడా నువ్వు శకుని పాత్ర పోషించుకుంటా ఈ ప్రాంతంలో నేను 5 గెలిచినా, చెంపలు చెల్లు అనిపించినా, 2 సార్లు గొడవ పట్టినా. నిజంగా నేను ఈరోజు సూటికి అడుగుతా ఉన్నాను, నువ్వు నిటారుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిజంగా ఇంకా 15 రోజుల ముందు నాకు టికెట్ ఇస్తే నువ్వు నాకు తట్టుకుంటావా అని అడుగుతా ఉన్నాను. నాకు తట్టుకోగలుగుతావా? నీకు ఆ శక్తి ఉందా అని అడుగుతా ఉన్నాను. నేను 10 రోజుల ముందు టికెట్ ఇస్తేనే నీకు 3 నెలల ముందు నీకు అధికార పార్టీ నీకు బీఫామ్ ఇస్తే నీ పేరు డిక్లేర్ చేస్తే కన్ను లొట్టపోయి 6,000 చిల్లర 7,000తో గెలిచినటువంటి పరిస్థితి నీకు దానికో విరదీగుతా ఉన్నావు. 10 రోజుల ముందు వస్తే తిరగకుండా నా కార్యకర్తలు నన్ను కడుపులో పెట్టుకొని చూసుకుంటూ ఇంటింటి తిరిగి 1,00,000 ఓట్లు వేయించినటువంటి చరిత్ర నా కార్యకర్తలు అని చెప్తా ఉంది. నేను ఎవరికి భయపడేదేం లేదు. నా నిజాయితీని నేను నమ్ముకున్నా, నా కార్యకర్తలు నేను నమ్ముకున్నా. ఈ ప్రాంతంలో ప్రజల మీద విశ్వాసంతో నేను ప్రయాణం చేస్తూ ఉన్నా. నీలేక అధికారం చూసుకొని ప్రయాణం చేసేవాడు కాటా శ్రీనివాస్ గౌడ్ కాదు, వెనక ముందు వాన్నో వీనో చూసుకొని ప్రయాణం చేసేవాడు కాటా శ్రీనివాస్ గౌడ్ కాదు. సమాజం అంతా పిచ్చోళ్ళు, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవ్వరు చూస్తలేరు అనుకుంటుందంట. అట్లా ఉన్నది ఆయన చెప్పే మాటలు. సమాజానికి తెలియదు, మారిందో మారలేదు. టెక్నికల్గా మాట్లాడుతున్నావు, టెక్నికల్గా మాట్లాడితే పెద్ద బుద్ధిమంతుడువా లేకపోతే నువ్వు అంత తెలివిగా లేడు అనుకుంటున్నావా? సమాజానికి తెలియదా? రేపు వచ్చే ఎలక్షన్లో పడకేసి కొడతారు. గొప్పలు చెప్తున్నావు కదా, నువ్వు మారలేవు కదా, నువ్వు నిజాయితీ పరుడు కదా, చెయ్యి, రాజీనామా చెయ్యి. రేపు రాజీనామా చెయ్యి. నేను గెలవకపోతే 30-40 వేల మెజార్టీతో నేను గెలవకపోతే రాజకీయ సన్యాసం ముచ్చుకుంటే రాజకీయం గురించి మాట్లాడాలి. కేటీఆర్ గారు వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమో సుప్రీంకోర్టునేమో అఫిడవిట్ దాఖలు చేస్తాడు, ఫిరాయింపు ఎమ్మెల్యే ఫిరాయించిండు అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో. ఈ హరీష్ రావు గారు ఈ జిల్లా మంత్రివర్యులు ఆయన ఏం చేస్తాడు? ఒకలా ఉంచుకుంటాడు ఈయన గురించి అసెంబ్లీలో. ఈయన ఏం చెప్తాడు? ఏ పార్టీ అయ్యా అంటే ప్రజల పార్టీ, నా పార్టీ అంటాడు. బీఆర్ఎస్ పార్టీ నాదనో లేకపోతే కాంగ్రెస్లోకి పోయినానో లేకపోతే నువ్వు ఏ పార్టీ చెప్పుకోలేనటువంటి స్థితిలోని నువ్వు మాట్లాడుతావు, మేము వినాలి. నువ్వు ప్రెస్ మీట్లు పెడతావు, మేము దానికి స్పందించాలి. రేపు 11 గంటలకు వస్తే నీ చెప్తా ఉన్నాను నేను, ఆధారాలతో సహా ఈరోజు నేను ప్రెస్ ముంగట మాట్లాడుతూ ఉన్నా. నీ లేక పేపర్ రూపలే ఆధారాలు చూపించి మాట్లాడుతూ ఉన్నా. నిన్ను నడి రోడ్ల చౌరస్తా మీద బట్టలిప్పి నిలబెడతా అని చెప్తా ఉన్నా. నువ్వు అనుకుంటున్నావు వయసు గౌరవం ఇస్తున్నా, ఈరోజు కూడా ఇంకా తక్కువ మాట్లాడుతున్నా, నీకని ఎక్కువ మాట్లాడడానికి వస్తుంది. నేను కూడా తెలంగాణ బిడ్డనే.